వెల్కమ్ టు షాడో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కంచగచ్చిబౌలి భూముల్లోని చెట్లు నరికివేతపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు. అనుమతులు లేకుండా చెట్లు కొట్టివేసినట్లయితే సీఎస్ సహా అధికారులంతా జైలుకేనని వార్నింగ్. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందన్న అవికాస్ క్యూరీ. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు స్పందించిన కేటీఆర్. ముఖ్యమంత్రి 10,000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపణ. కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు అభిప్రాయాలను గౌరవిస్తున్నామన్న అద్దంకి దయాకర్. బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానం పెట్టారన్న గుడివాడ అమర్నాథ్. జీవీఎంసీ మేయర్పై కూటమి అవిశ్వాస తీర్మానం. మహిళను మేయర్ పీఠం నుంచి దింపేందుకు కుట్రలు చేస్తున్నారన్న గుడివాడ. వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తున్నామని వెల్లడి. రాజీవ్ యువ వికాసం పథకంపై బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం. సమావేశానికి హాజరైన వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఉన్నతాధికారులు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన దాసోజు శ్రవణ్. హాజరైన బీఆర్ఎస్ నేతలు. పేద ప్రజల గొంతుగా, తెలంగాణ గొంతుగా, బీఆర్ఎస్ గొంతుగా చట్టసభల్లో పోరాడతామని వెల్లడి. సింహాచలంలో చందనోత్సవ ఏర్పాట్లపై మంత్రుల కమిటీ సమీక్ష. చందనోత్సవ సింహాచలి ఆలయాభివృద్ధిపై మంత్రుల సమీక్ష. పంచగ్రామాల భూ సమస్యలపై సమీక్ష చేస్తున్న మంత్రులు. 2023లో చందనోత్సవ ఏర్పాట్లు దృష్టిలో పెట్టుకున్న భక్తుల సౌకర్యాలపై సమీక్ష. బెంగాల్ హింస వెనుక అమిత్ హస్తం ఉందన్న మమతా బెనర్జీ. సంచలన ఆరోపణలు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన హింస అన్న మమతా బెనర్జీ. అమిత్ షా, బిఎన్ఎస్ కలిసి బంగ్లాదేశ్లోకి బెంగాల్కు వదిలారనే ఆరోపణ. అమిత్ షాను ప్రధాని నరేంద్ర మోదీ నియంత్రించాలని సూచన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఆ భూముల్లో చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు తీసుకోకుండా చెట్లను కొట్టివేసినట్లయితే తేలితే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత అధికారులందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కంచగచ్చిబౌలి భూముల వివాదంపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని ప్రశ్నించారు. చట్ట ప్రకారం అనుమతులు తీసుకున్నాకే జామాయిల్ తరహా చెట్లు పొదలను తొలగించినట్లు సింఘ్వి కోర్టుకు తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పథకం ద్వారా యువతకు ఉపాధి కల్పన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు అవసరమైన రుణాలు వేగంగా మంజూరు చేయాలంటూ డిప్యూటీ సీఎం సూచించారు. బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ సంకల్పాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లడంలో బ్యాంకుల పాత్ర ఎంతో కీలకమని భట్టి స్పష్టం చేశారు. త్వరలోనే జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. Of the state government, please try to understand and extend all your cooperation. This is what I just wanted to request you to make sure. I want 100% implementation of the Rajiv Yuva Vikas. I don't want the unemployed youth to run around all the branches saying that no, I didn't get the subsidy, the loan amount, because of that I am not able to start my business. Please see to that the moment we sanction the amount, immediately you also add that amount and give the entire amount so that they can start the business. Thank you. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో తగినంత బలం లేకపోయినప్పటికీ వైసీపీ మేయర్పై కూటమి నేతలు అవిశ్వాస తీర్మానం పెట్టారని మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దింపేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
వైసీపీ కార్పొరేటర్లపై గత నెల నుంచి బెదిరింపులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు. వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తున్నామని, ఈ నెల 19న జరిగే అవిశ్వాస తీర్మానంలో వైసీపీ కార్పొరేటర్లు పాల్గొనకూడదని అమర్నాథ్ తెలిపారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు అవసరమైన బలం తమకు ఉందని చెప్పారు. తద్వారా మరో 11 నెలల పాటు ఉన్నటువంటి పదవీ కాలాన్ని వారు చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయితే మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేయర్గా ఉన్నటువంటి కొలగాని హరివెంకట కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఏ రకంగా వారి దౌర్జన్యాలు, ఏ రకంగా బెదిరింపులు, ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను బెదిరించడం, భయపెట్టడం, లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి 25 రోజులుగా చూస్తూ ఉన్నారు. అయితే రేపు 19వ తారీఖు అంటే మరో 3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 58 మంది సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 58 మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. సో దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్ను కూడా 58 మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. ఆ విప్ని ధిక్కరించి ఎవరైతే వారు సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్ని ధిక్కరించినటువంటి సభ్యుల్ని మీద క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రానటువంటి కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 400 ఎకరాలకు సంబంధించిన భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలుగుతుందని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10,000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అనపర్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కెనాల్ రోడ్లో బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి పాల్గొన్నారు. స్థానిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల మద్దతుతో బీజేపీ కార్యకలాపాలకు ఊపొస్తామని పురంధేశ్వరి అన్నారు. కేంద్రంలో మోదీ పాలనలో అభివృద్ధి రాష్ట్రానికి రావాలంటే బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పార్టీకి మద్దతుగా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితోటి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, కృష్ణంరాజు గారు ఉన్నారు, ఇంకా 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు మేమందరం కలిసి ఇక్కడ ఈ స్టేషన్ అభివృద్ధి పనులు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. మేము ఎన్నికల సందర్భంలో చెప్పాము, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో కూటమి, అదే విధంగా రాష్ట్రంలో కూడా కూటమి అధికారంలో ఉన్నట్లయితే మన రాష్ట్రాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి అప్పట్లో మేము చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే ప్రభుత్వం తరఫు నుండి అదే విధంగా స్థానికంగా ఎంపీ ఎమ్మెల్యేలుగా మేమున్నటువంటి సందర్భంలో కూటమి మంచి సమన్వయంతో ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరపాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఇవాళ ఇక్కడ చూసినట్లయితే అనపర్తి స్టేషన్ అమృత్ పథకం కింద 30 కోట్ల రూపాయలతోటి దీన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఆల్రెడీ ఇప్పుడు స్టేషన్ కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంతా కూడా
ఈ నెలాఖరు కల్లా అయిపోతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది. ఈ రైల్వే FOB ఏదైతే ఉందో దానికి చిన్న ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో సోదరులు రామకృష్ణారెడ్డి గారు కూడా వెంటనే దాన్ని పరిశీలించి ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి దాతలు కూడా స్థలం ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్నారు. కనుక FOB కూడా ఏదైతే సమస్య ఉన్నదో అది కూడా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అనపర్తి స్టేషన్ తో పాటుగా బిక్కవోలు స్టేషన్ కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. దానికి కూడా పనులు జరుగుతున్నటువంటి నేపథ్యం ఇది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి భావిస్తున్నాను. అదే విధంగా ప్రధానంగా కెనాల్ రోడ్ ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో PPP మోడ్ లో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ DPR సర్వే కూడా మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి అయితే ఈ మధ్య కాలంలో బాగా గుంతలు పడినటువంటి నేపథ్యంలో ఇంతకు ముందు 6 కోట్ల రూపాయలతోటి ఆ గుంతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సరి చేసుకునేటువంటి అవకాశం మళ్ళీ ఇప్పుడు అదనంగా ఇంకొక 4.5 కోట్ల రూపాయలు. రాజధాని అమరావతిపై కొంతమంది కావాలని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మించాల్సినదని తెలిపారు. ఇప్పటికే అమరావతిలో శాశ్వత భవనాల నిర్మాణాలు, రోడ్ల పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయని వివరించారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నారాయణ హామీ ఇచ్చారు. 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నాము. అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి, రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది. రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రాగడం అంటే ఎప్పటికీ రాదు. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ 10 సిటీలో ఒకటి కావాలి. ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే దానికి కొంత ల్యాండ్ కావాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. ఒలింపిక్ గేమ్స్ చేసే విధంగా మనం ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. దానికి కొంత ల్యాండ్ కావాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. విదేశాల నుంచి ఫ్లైట్స్ వచ్చే విధంగా ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలి. అందుకని విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది. ఈరోజు హైదరాబాద్ తీసుకోండి, ఆ రోజు ఎయిర్పోర్ట్ కడుతుంటే అందరూ అబ్జెక్షన్ పెట్టారు. కానీ ఈరోజు అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్. దానివల్ల వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. విదేశాల నుంచి ఎంతోమంది వస్తున్నారు. హైదరాబాద్ ఈరోజు ఇండస్ట్రీస్ పెడుతున్నారు. అలా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కానీ సరౌండింగ్స్లో కానీ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కన్వీనియంట్ ఉండాలి. ఫ్లైట్ కన్వీనియంట్ లేకుండా ఏ విదేశాల నుంచి ఎవరు రారు. అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో ఏ రైతులైతే అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి. ఈ నెల 30న జరగనున్న విశాఖ జిల్లా సింహాచలంలో చందనోత్సవం నేపథ్యంలో ఏర్పాట్లపై ఏపీ మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర మంత్రులు ఆనం నారాయణ రెడ్డి, వంగల్పూడి అనిత, అనగాని సత్యప్రసాద్, దౌలా బాల వీరాంజనేయ స్వామి స్వయంగా సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రులకు స్వాగతం పలికారు. అనంతరం 2023లో ఏర్పడిన రూపాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యాలపై సమీక్ష జరిగింది. పంచగ్రామాల భూ సమస్యలపై కూడా చర్చించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వక్ఫ్ చట్టం 2025కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కారణమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన హింస అని వ్యాఖ్యానించారు. అమిత్ షా, BSNF కలిసి
బీఎస్ఎఫ్ కలిసి కుట్రపూరితంగా బంగ్లాదేశీయులను బెంగాల్లోకి వదిలారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలను అస్త్రంగా ఉపయోగించి భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను నియంత్రించాలని డిమాండ్ చేశారు. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం తేవడాన్ని మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. యాదవ కమ్యూనిటీకి చెందిన ఒక మహిళ ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలో ఉండటాన్ని కొన్ని రాజకీయ వర్గాలు జీర్ణించుకోలేక ఈ కుట్రలకు పాల్పడుతున్నాయన్నారు. ప్రజలకు ఏ విధమైన అవకతవకలు అభ్యంతరాలు లేకపోయినప్పటికీ కేవలం పార్టీ ప్రయోజనాల కోసమే మేయర్ను లక్ష్యంగా చేసుకుని అవిశ్వాస తీర్మానం తెస్తున్నారని ఆరోపించారు. విశాఖ ప్రజల మనోభావాలను కూటమి తక్కువ చేసి చూస్తోందని, ప్రజలే దీనికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కుటుంబమైన మహిళలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మేయర్గా గౌరవించి గుర్తించి ఒక అవకాశం ఇచ్చారు. మరి హరివెంకట కుమార్ గారు 4 ఏళ్లుగా ఈ కార్పొరేషన్ పరిపాలన చేస్తూ ఈ స్థానికుల మన్నన పొందుతూ పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్దలు విశాఖ ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు దేనికి అవిశ్వాస తీర్మానం పెట్టారు? ఆవిడ మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటి? అవి ఏమి నిర్ధారణ అయినాయి? అవినీతి ఆరోపణలు ఉన్నాయా? ప్రభుత్వ ఆస్తులు కాపాడలేకపోయినారా? ఓ బలమైన కారణం మీరు విశాఖపట్నం ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు భరించలేకపోతున్నారు? ఒక యాదవ కమ్యూనిటీ నుంచి ఒక మహిళను అవ్వడమా? ఓ మధ్యతరగతి కుటుంబీకులు అవ్వకూడదా? వాళ్ళు సుదీర్ఘంగా పరిపాలన నుండి కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి లేదా? ఈ విశాఖపట్నం ప్రజల మనోభావాలకు భిన్నంగా మీరు ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారో మీరు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 4 ఏళ్ళు పరిపాలన చేసి 1 ఏడాది పాలన ఉంటుంటే ప్రజలతో మీలాగే ఎన్నికైనా ఆమె ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? దీన్ని ఎవరైనా అభినందిస్తారా? ఎందుకు మీకు మీ ఎజెండా ఏంటి? విశాఖపట్నం పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి? మీకు ఇంత మెజార్టీ ఇచ్చారే, మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమందిని గెలిపించారే, మిమ్మల్ని మీరెందుకు ఈ స్థానిక సంస్థని మీ చేతిలో తీసుకొని మీరు ఏం ఆలోచించేస్తున్నారు? ఆవిడేమైనా తప్పులు చేసిందా? ఏమైనా రుజువు అయినాయా? కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా? ఇతరైనా కారణం చెప్పగలిగారా? కేవలం ఏదో తెలియని ఎజెండా మీలో పెట్టుకొని ఇటువంటి కార్యక్రమం చేశారు. కాబట్టి ఇది చాలా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ ముఖ్యమంత్రి దేశంలో పవన్ కళ్యాణ్ గారు చాలా మరి మేము ఇతర పార్టీలు ఎవరైనా తీసుకున్నామంటే వాళ్ళు పదవులు వదిలిసి రావాలి తప్ప నేను తీసుకోని అన్నారు. మరి మా కార్పొరేట్ల మీద జాయిన్ అవుతున్నారే, వాళ్ళ రిజైన్ చేయించారా పవన్ కళ్యాణ్ గారు? పెద్దలు మేమంటే తప్పంటారే? మరి మీరు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోదు శ్రవణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, మల్లారెడ్డి మరియు తదితర బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. శక్తులన్నీ కూడా సాధికారికంగా చట్టసభల్లో ఎదుర్కొనేటువంటి ఒక సాధికారత ఇవాళ కేసీఆర్ గారు కల్పించినారు. మరొక్కసారి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను తెలంగాణ సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా చివరి శ్వాస వరకు 18 సంవత్సరాలు దాదాపు నేను ఒక పూర్తి సమయ కార్యకర్త వలె నేను రాజకీయాల్లో పనిచేసినాను. నా చివరి శ్వాస వరకు కూడా ఇంకా ద్విగుణీకరించినటువంటి ఒక స్ఫూర్తితో ఇంకా బలంగా ప్రజల గొంతుకగా ప్రజల హక్కులను కాపాడటానికి పర్యావరణ పరిరక్షణ విషయంలో జాతీయ అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా పాటిస్తూ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. అనుమానాలున్న వాటికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం 4 వారాల వ్యవధిలో సమర్పిస్తామని వెల్లడించారు. పర్యావరణాన్ని దెబ్బతీయకుండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. కంచె గచ్చిబౌలి అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన లేదంటే అడిగిన ప్రశ్నలు అనేది మనం ఆహ్వానించదగ్గే. మా అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి గారు ఈరోజు పూర్తి స్థాయి విచారణ కోసం కౌంటర్ కోసం 4 వారాలు అడగడం అనేది జరిగింది. అయితే అక్కడ బెంచ్లో ఉన్న గవాయి గారి నుంచి ఇతర పెద్దలందరూ కూడా కోరింది ఏంటంటే ఏవైతే ప్రాథమిక సమాచారం ఇక్కడి నుంచి వెళ్ళిందో వాటికి సంబంధించిన అంశంలో మౌలికమైన అంశాల గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరణ ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే దాంట్లో ఈ తాత్కాలికంగా వీళ్ళు తయారు చేసిన వీడియోలు సైతం కూడా అక్కడ సబ్మిట్ చేసిన దాంట్లో ఉన్న పరిస్థితి మనం గమనించాల్సిన సందర్భం ఉంది. అంటే అక్కడ పర్యావరణానికి సంబంధించిన
నష్టం జరుగుతుందని కొంత క్రియేట్ చేసిన అంశం కూడా వాళ్ళ దృష్టికి వచ్చింది. కాబట్టి దాని విషయంలో పూర్తి స్థాయి విచారణకు సంబంధించిన అంశంలో కౌంటర్ ఏ విధంగా వేయాలనే దాని దగ్గర మా అడ్వకేట్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. కాబట్టి ఇది సుప్రీంకోర్టు ఈ స్థాయి క్వశ్చన్స్ చేయడం అనేది కామన్ అంశంగానే మేము చూస్తాం. గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి విచారణకు హాజరైన బీఆర్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. మొదటి రోజున తనను 65కు పైగా ప్రశ్నలు అడిగారని, అయితే ఈసారి విచారణ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఒక్క ప్రశ్న కూడా అడగలేదని తెలిపారు. దీంతో మరోసారి ఈ నెల 18వ తేదీన విచారణకు రావాలని అధికారుల నుంచి సూచన వచ్చిందన్నారు. విచారణ ప్రక్రియకు అడ్డంకులు లేకుండా సహకరించడమే తన ధర్మమని తెలిపారు. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా మన గౌరవ హైకోర్టు మా లీగల్ సెల్ వాళ్ళు కూడా హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా చూపెట్టినరు. గతంలో ఇదే పోలీసు వాళ్ళందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డి గారు మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు కూడా జడ్జిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పిరు అట్టెట్లా మొబైల్ ఫోన్లు తీసుకుంటారని. సో చట్టబద్ధంగా ఇవాళ కోఆపరేట్ చేస్తూనే నాకున్న హక్కుల విషయం మీద చెప్పడం జరిగింది. మళ్ళీ 18 రోజులు రమ్ముతూనే నాకున్న హక్కుల విషయం మీద చెప్పడం జరిగింది. మళ్ళీ 18 రోజులు రమ్మన్నారు, బరాబర్ వస్తాం, దాంతో బెదిరేది ఏం లేదు, కోఆపరేట్ చేస్తాము. కానీ సెలవుల రోజే ఎందుకు దొరుకుతున్నది మీకు? కోర్టు పనిచేయని రోజే ఎందుకు పిలవాలి? వీకెండ్ రోజే ఎందుకు పిలవాలి? నీకు ఇంత టైం వేస్ట్, నీకు జైలుకి పంపాలని ఉందా, నీకు రిమాండ్కి పంపాలని ఉందా? దానికోసం గడికి ఒకసారి 5 రోజులకు ఒకసారి నోటీసులు ఇచ్చుడు, పిలిపిచ్చుడు, అందరిని ఇక్కడ ఆపుడు ఎందుకు? ఇక ఎట్లాగో వేసేదాన్ని అక్రమ కేసులే, దొంగ కేసులే, ఫాల్స్ కేసులు అన్ని సెక్షన్లు వేస్తున్నావు. కానీ ఏంటంటే కోర్టులో అవి నిలబడతలేవు కదా. 8 గంటలలో ఎన్ని ప్రశ్నలు వేశారు? అస్సలు ఏం ప్రశ్నలేలే. కొందరు మీడియా వాళ్ళు కూడా లోపలికి వచ్చి చూసిర్రు, ముంగట అధికారి కూడా లేని పరిస్థితి. ఖాళీ కుర్చీని చూసుకుంటా కొన్ని గంటలు కూర్చున్నాం. నిజం చెప్పాలంటే ఒక అర్ధ గంట కునుకు కూడా వేసినాయి. ఏం చేస్తా, ఎవరు విచారణ కూడా అడుగుతలేరు, కళ్ళు మూసుకున్నా, నిద్రపోయినా కూడా. ప్రశ్నలు గుండు సున్నా, కేవలం హరాస్ చేయడానికి. బయట ఉంటే ప్రశ్నలు అడుగుతున్నాం, బయట ఉంటే ఇప్పుడు నిన్న మొన్న గ్రూప్ 1 విషయం మీద అడిగినాము, ట్వీట్లు వేస్తున్నాం. దీన్ని ఎట్లా ఆపాలి? బీఆర్ఎస్ ఇవాళ సోషల్ మీడియా, ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ గారు సోషల్ మీడియా గురించి మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియా గురించి మాట్లాడతారు, వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా గురించే మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా ఆపాలని పని పెట్టుకొని ఉన్నారు. ఆ పని వాళ్ళకు లేదు కాబట్టి దాన్ని పాపం తెచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ వీళ్ళు ఏం చేస్తారండి పాపం. ఫస్ట్ ఏమో నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలకు దిగారు. దీనిపై బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. నేషనల్ హెరాల్డ్ అనే చారిత్రక పత్రికను గాంధీ కుటుంబం తన ప్రైవేట్ ఏటీఎంలా మార్చుకుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న విలువైన ప్రభుత్వ ఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా గాంధీ కుటుంబం చేతుల్లోకి బదిలీ చేయడమే ఈ కుట్ర మూర్తితత్వమని పేర్కొన్నారు. ప్రజల ఆస్తిని దుర్వినియోగం చేసి కంపెనీల పేరిట స్వాధీనం చేసుకోవడం రాజధాని బహదూర్ షా జాఫర్ మార్గ్ నుంచి పట్నా వరకు జరిగిందని వివరించారు. 50 लाख में 90 करोड़ की संपत्ति प्राप्त कर लेना, 90 करोड़ राइट ऑफ कर देना और हजारों करोड़ की संपत्ति का मालिकाना हक प्राप्त कर लेना. और दूसरे एक सदस्य जो मेंबर हैं 3 करोड़ में जमीन खरीदते हैं हरियाणा में और कमर्शियल यूज हो जाता है और 58 करोड़ रुपए में बेच देते हैं. तो ये तो इस देश को सीखना चाहिए कि ये जो गांधी मॉडल ऑफ डेवलपमेंट है, इसलिए मैं इसको गांधी मॉडल ऑफ डेवलपमेंट कह रहा हूं. गांधी जी नहीं, गांधी मॉडल ऑफ डेवलपमेंट. बी वेरी क्लियर अबाउट इट. क्या सवाल पूछते हैं ये लोग, परिवार के लोग? भ्रष्टाचार का इनका पूरा आचरण, शेयर की हेराफेरी करो, संपत्ति बनाओ. और ये सारी संपत्ति सरकार के द्वारा दी हुई थी. क्या भोपाल, क्या पटना, क्या लखनऊ. फिर उसके बाद ईडी ने मामले को टेकअप किया और मामले को टेकअप करके उन्होंने पूरे मनी लॉन्ड्रिंग एक्ट बाकी प्रोविजन के अनुसार सब कुछ समझा और उन्होंने अपनी रिपोर्ट फाइल की सेक्शन 8 में बिफोर द कोर्ट. ये जो प्राइवेट कंप्लेंट बोलते हैं या कंप्लेंट बोलते हैं, दैट इज एज गुड एज ए चार्जशीट, क्योंकि बाकी जो
क्रिमिनल लॉ में कंप्लेंट होता है तो उसमें वो इन्वेस्टिगेशन होता है, इसमें वो इन्वेस्टिगेशन करके ही फाइल करते हैं। और कोर्ट ने कहा है कि अब मैं 21 तारीख को सुनवाई करूंगा, 25 को। यही तो पूरी कहानी है, इसमें है तो क्या है भाई। और एक बात को ध्यान रखा जाए कि सोनिया जी राहुल गांधी बेल पर हैं, इन्होंने पूरी कार्रवाई को क्वाश करने के लिए हाई कोर्ट सुप्रीम कोर्ट का दरवाजा खटखटाया और कोई राहत नहीं मिली। सिर्फ यही राहत मिली कि आप पर्सनली कोर्ट में अपीयर नहीं होइएगा, यू विल अपीयर थ्रू लॉयर। तो जो चीज 4 साल से चल रही है, जिसमें आप संतोषजनक जवाब नहीं दे पाए, जहां कानून अपना काम कर रहा है वहां पर करें। కృష్ణా జలాల పంపకంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి నోరు మెదపడం లేదంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో కనీసం 38 నుంచి 39% కృష్ణా నీళ్లను వినియోగించుకునేలా తెలంగాణ పోరాడిందని గుర్తు చేస్తూ ఇప్పుడు ఆ నీళ్లు ఏపీకి వెళ్లిపోతున్నా రేవంత్ రెడ్డికి బాధ్యత లేదన్నారు. తెలంగాణ మంత్రులు జలసౌధల చుట్టూ తిరగక ఢిల్లీకి కమిషన్ బ్యాగులు పంపడంలోనే మునిగిపోయారని విమర్శించారు. రైతులకు నీళ్లు లేక కన్నీరు పెడుతుంటే అధికారులకు మంత్రులకు కనిపించడం లేదన్న ఆరోపణలు చేశారు. నీళ్లపై జాగ్రత్త పడకపోతే రాష్ట్రం మళ్లీ బలహీనంగా మారిపోతుందని హెచ్చరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త కోతలు చాలా మాట్లాడినావు. కేసీఆర్ 38 ఒప్పుకుండు, 39 ఒప్పుకుండు, మన నష్టం జరిగిపోయింది రాసిచ్చిండు అని మాట్లాడినావు. ఇవాళ కేఆర్ఎంబి చెప్పిన దాని ప్రకారమే 66, 34 తాత్కాలిక ఒప్పందం చేసుకున్నా దాని ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ దాన్ని గౌరవించి ముందుకు రాలేదు. కేసీఆర్ ఉన్నంత కాలం 34% పైగా నీళ్లను వాడిండు, 38, 39% నీళ్లను కూడా వాడిండు అనే విషయం లెక్కలతో సహా స్పష్టంగా చెప్తుంది కేఆర్ఎంబి. ఎందుకు మీరు ఈ సంవత్సరం నీళ్లు వాడలేకపోయినరు? లేదు, మీరు నిలవబెట్టుకున్న నీళ్లను పక్క వాళ్ళు దొంగతనంగా తీసుకుపోతుంటే ఎందుకు చేత కాకుండా కూర్చున్నారు? ఎందుకు మీ మూతలకు స్లిప్పులు వేసుకొని కూర్చున్నారు? మూతలకు ప్లాస్టర్లు వేసుకొని ఎందుకు కూర్చున్నారు? సమాధానం చెప్పాలి ఇవాళ తెలంగాణ ప్రజలకు. మీరు ఇంత దగా, ఇంత దోపిడీ ఇంత పొద్దున్నాక జరుగుతుంటే కూడా ఒక్కడికంటే ఒక్కడికి సోయలేదు. కేవలం కమిషన్లు దండుకోవడానికి, వచ్చిన వాటిని పంచుకోవడానికి, ఢిల్లీకి మూటలు పంపించడానికి టైం సరిపోతుంది తప్ప ఏం జరుగుతుంది? తెలంగాణ హక్కుల మీద దాడి ఎట్లా జరుగుతుంది? తెలంగాణ రైతాంగానికి ద్రోహం ఎట్లా జరుగుతుంది? తెలంగాణ 5 జిల్లాల మంచినీళ్ల పరిస్థితి ఏంది అన్న సోయి ఒక్కడి కూడా లేదు ఈ మంత్రివర్గంలో, ముఖ్యమంత్రితో సహా. ఎండాకాలం వస్తుంది, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, మళ్లీ పాత రోజులు వస్తున్నాయి, సమైక్యాంధ్రప్రదేశ్ లో ఉన్న రోజులే మళ్లీ దాపురిస్తున్నాయి. ప్రజలు మళ్లీ మహిళలు బిందెలు పట్టుకొని రోడ్ల మీద పోవాల్సిన దుస్థితి వస్తుంది, కనబడుతుంది. అనేక చోట్ల నుంచి వార్తలు వస్తున్నాయి. అయినా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు లేదు. పోతే పోనీ ఎక్కడెవరు చేస్తే మాకేంది, మా కమిషన్లు మాకు వస్తే చాలు కదా అన్న పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది ఇంతకు మించిన శోచనీయ విషయం ఇంకోటి లేదు. మేము చెప్పిన తర్వాత కూడా, ప్రధాన ప్రతిపక్షంగా మేము హెచ్చరించిన తర్వాత కూడా దాంట్లో వీళ్ళు మాట్లాడలేకపోవడం అంటే వీళ్ళ బేలతనం ఏందో ప్రజలు అర్థం చేసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కంచగచ్చిబౌలి భూముల్లోని చెట్లు నరికివేతపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు. అనుమతులు లేకుండా చెట్లు కొట్టివేసినట్లయితే సీఎస్ సహా అధికారులంతా జైలుకేనని వార్నింగ్. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందన్న అవికాస్ క్యూరీ. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు స్పందించిన కేటీఆర్. ముఖ్యమంత్రి 10,000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపణ. కంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు అభిప్రాయాలను గౌరవిస్తున్నామన్న అద్దంకి దయాకర్. బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానం పెట్టారన్న గుడివాడ అమర్నాథ్. జీవీఎంసీ మేయర్పై కూటమి అవిశ్వాస తీర్మానం. మహిళను మేయర్ పీఠం నుంచి దింపేందుకు కుట్రలు చేస్తున్నారన్న గుడివాడ. వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తున్నామని వెల్లడి. రాజీవ్ యువ వికాసం పథకంపై బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం బట్టి సమావేశం. సమావేశానికి హాజరైన వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఉన్నతాధికారులు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన దాసోదు శ్రవణ్. హాజరైన బీఆర్ఎస్ నేతలు. పేద ప్రజల గొంతుగా, తెలంగాణ గొంతుగా, బీఆర్ఎస్ గొంతుగా చట్టసభల్లో పోరాడతామని వెల్లడి. సింహాచలంలో చందనోత్సవ ఏర్పాట్లపై మంత్రుల కమిటీ సమీక్ష. చందనోత్సవ సింహాచలి ఆలయాభివృద్ధిపై మంత్రుల సమీక్ష. పంచగ్రామాల భూ సమస్యలపై సమీక్ష చేస్తున్న మంత్రులు. 2023లో చందనోత్సవ
ఏర్పాట్లు దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యాలపై సమీక్ష. బెంగాల్ హింస వెనుక అమిత్ షా హస్తం ఉందన్న మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన హింస అన్న మమతా బెనర్జీ. అమిత్ షా బిఎన్ఎస్ కలిసి బెంగాల్కు వదిలారనే ఆరోపణ. అమిత్ షాను ప్రధాని నరేంద్ర మోదీ నియంత్రించాలని సూచన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి షాడో న్యూస్.